వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. మలేషియా జైల్లో మగ్గుతున్న తెలంగాణ వాసులను విడుదల చేయించిన కేటీఆర్. చర్లపల్లి రైల్వే స్టేషన్లో బయటపడ్డ డొల్లతనం. 8 లక్షల స్క్వేర్ ఫీట్లలో 616 కోట్లతో అద్భుతమైన సెక్రటరీ నిర్మించిన కేసీఆర్. 53 లక్షల స్క్వేర్ ఫీట్లలో సెక్రటరీ నిర్మించడం ఏంటి అంటున్న వైఎస్ జగన్. జల దోపిడీని అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. కాళేశ్వరం ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది కేటీఆర్. మలేషియా జైల్లో మగ్గుతున్న తెలంగాణ వాసులను విడుదల చేయించిన కేటీఆర్. సొంత ఖర్చులతో మలేషియాలో న్యాయ పోరాటం చేసి తెలంగాణ బిడ్డలను విడిపించిన బీఆర్ఎస్ నేత జాన్సన్ నాయక్. నా పేరు గురేల శంకర్, లింగాపూర్ కడే మండల్. మేము 2 సంవత్సరాల క్రితం మలేషియా పోయి అక్కడ అనుకోని సంఘటనల వల్ల పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 6 నెలలు జైలు ఉన్నాం. మేము అక్కడ ఇరుక్కపోయినాక మా ఫ్యామిలీకి చెప్పినాం, గిరిగిరి పరిస్థితి ఇట్లా అయిపోయిందని చెప్పి మా పక్కోళ్ళు వీళ్ళకి చెప్తే మా భార్య పిల్లలు చాలామంది దగ్గరికి తిరిగినారు, చాలామందిని చేసారు ఇప్పుడున్న ప్రజెంట్ లీడర్ల దగ్గరికి. కానీ ఏ ఒక్క లీడర్ స్పందించలేడు, మాట్లాడలేడు, ఏది మాత్రం వెళ్ళిపోయలేడు. నా భార్య పిల్లలు ఏడిసి చేసి జాన్సన్ అన్న దగ్గరికి పోయి అక్కడ వాళ్ళ పరిస్థితి ఇట్లుంది, ఇట్లా సంగతి, వాళ్ళని ఎట్లా చేసి ఇంటికి తీసుకురా, మా పిల్లలకు అప్పయిపో అని చెప్పేసి చెప్తే మా పిల్లల కన్నీళ్ళు, నా భార్య కన్నీళ్ళు చూసి అతను మా దగ్గరకు వచ్చి జాన్సన్ అన్న 2 నెలల కింద 3 రోజులు నీడదాగారం వదిలేసి అడ్వకేట్ను పెట్టి అక్కడ ఒక మనిషిని నిర్మించి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా దగ్గరికి, మలేషియాలో ఉన్న వ్యక్తులకు కూడా మేము ఉన్న జైలుకు అలవట్లేదు. అక్కడ ఉన్న జైలు అంత కఠినమైన జైలు. అలాంటి జైళ్లకు జాన్సన్ అన్న లోపలికి వచ్చి మా దగ్గర అర్ధగంట కూర్చుండి మా బాధలు మొత్తం మేము చెప్పినాయని ఇని చేసి, మీరు టెన్షన్ పడకూరి, నేనున్నా మీకోసం, ఎంత డబ్బు ఖర్చు అయినా కానీ మిమ్మల్ని తీసుకుపోయి మీ పిల్లలకు మీ భార్యకు అప్పచెప్పే బాధ్యత నాది, మీరు టెన్షన్ పడకూరి, కొద్దిగా తినుకుంటా మీరు మంచిగా ఉండూరి, మరీ దారుణం అయినరు, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని తీసుకుపోతా అని మాట ఇచ్చిండు. 4 రోజులు వెనకన్నా ముందు తీసుకుపోతా, టెన్షన్ పడకూరు అని చెప్పిండు. మాకు ఆ రోజు భరోసా కలిగింది. అప్పటిదాకా నమ్మకలేదు, మేము ఇండియాకి వస్తాము, మా భార్య పిల్లల్ని కలుసుకుంటామని. ఆ వరకు మాకు లాస్ట్ అనుకున్నాం, ఇక మలేషియాలో చచ్చిపోతామన్న ఆశ ఉండే. ఆఖరికి అయితే ఇక మనకి ఎప్పుడైతే వచ్చి జాన్సన్ అన్న కలిసిండో ఆ రోజు మాకు కొద్దిగా విశ్వాసం, నమ్మకం అనేది కలిగింది. ఎట్టి పరిస్థితులు వచ్చి మేము పిల్లలు కలుసుకుంటాము, అన్న మమ్మల్ని తీసుకుపోతాడనే నమ్మకంతో అని బుక్కడ తినుకుంటూ అట్లా ఇట్లా ఉన్నాం. అటు చేసి మళ్ళీ 2 నెలల తర్వాత మొన్న వచ్చి అంత తగినంత రాత్రి పగలు అనకుండా కష్టపడి తిరిగి అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ అడవిగడితో మాట్లాడి మమ్మల్ని బయటకు తీసి 4 రోజులు కూర్చొని తినబెట్టి మమ్మల్ని అన్ని రకాల పేపర్లు తయారు చేసి, ఎంఏసీ నుంచి పాస్పోర్ట్లు, అవుట్ పాస్పోర్టు, ఇమిగ్రేషన్ పనులు, టోటల్ పనులు కంప్లీట్ చేయించి ఎలాంటి మాకు టెన్షన్ లేకుండా అతను ఎంబటి ఉండి చెమటాలు అడుపుకొని నాతిరి పగలు నిడద లేకుండా 3 రోజులు సరైన అన్నం తినలేడు, నిడదపోలేడు మా కోసం. ప్రతి ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళ ముగ్గురిని చుట్టూ తీయాలని మస్తు ప్రయత్నించాడు. ఇక్కడ ఈ దగ్గర మలేషియా ఒక 20 లక్షల దాకా ఖర్చు అయింది టోటల్ ఇప్పటి వరకు. ఇంకా 5 లక్షలు ఖర్చు అయితే వాళ్ళు ఇండియాకి వస్తారు, ఇంకా ముగ్గురు. ఇప్పుడు 20 లక్షలు ఖర్చు అయింది, ఓన్లీ ముగ్గురం వచ్చినాం. ఇంకా 5 లక్షలు అవుతుందా 10 లక్షలు అవుతుందా కన్ఫర్మ్ లేదు. అయినా కానీ ఇంకా ప్రయత్నాలు నడుతూనే ఉన్నాయి. అడవిగడ్డ తిరుగుతుంది, అక్కడ ఉన్న మనిషి తిరుగుతుండు, వాళ్ళ కోసం చాలా ప్రయత్నాలు అవుతున్నాయి. వాళ్ళని 6గురిని తీసుకురావాలని అన్నకు చాలా కోరిక ఉండే. కేటీఆర్ సారు సూర్యసేనల వరకు ఇద్దరు కలిసి మాకు జీవితాంతకాలం యాజమారం, వీళ్ళిద్దరి కోసం మేము సాధ్యమైన మటుకు మేము బతుకున్నంతకాలం మా పిల్లలు మేము రుణపడి ఉంటాం, వాళ్ళ కోసం పని చేస్తాం, వాళ్ళ కోసం ఇది చేస్తాం. ఏ విషయంలో అయినా వెనకాడేది లేదు. కేటీఆర్ అన్న, జాన్సన్ అన్న ఎవడన్నా ఏమన్నా ఉన్నా కానీ మేము ఊకుండేది లేదు, దేనికైనా సిద్ధం అవుతాం. మాకు ఇప్పటి వరకు జీవితాంతకాలం మేము మా మీద ఆశ లేకుండే మేము ఇంటికి వస్తామని. ఈరోజు జాన్సన్ అన్న సార్ దయ వల్ల, అన్న దయ వల్ల, కేటీఆర్ సార్ దయ వల్ల నా భార్య పిల్లలు కలుసుకున్న సంతోషం. నాకు జీవితాంతకాలం అన్నకు నేను రుణపడి ఉంటా. కేసీఆర్ సార్కు, కేటీఆర్ సార్కు అందరికీ జీవితాంతకాలం నేను సేవ చేసుకుంటా. చాలా రూపాయలు ఖర్చు పెట్టిండు, ఆయన సొంత డబ్బులు ఎక్కడ చూడ వెనకాలేడు. చెప్పిండు, నీ పిల్లలకు నీ భార్యకు నేను మాట ఇచ్చినా ఎన్ని లక్షలు ఖర్చు అయితే ఆయన ముఖ్యం కాదు, మిమ్మల్ని ఇండియాకి తీసుకుపోయి మీ ఫ్యామిలీకి అప్పయ్యే బాధ్యత నాదని ఏ రోజైతే మాట ఇచ్చిండో ఇప్పటి వరకు కూడా డబ్బు విషయంలో వెనకాలి. ఆడికి వచ్చిన రోజు కూడా అన్నాడు, పోలీసు వాళ్ళకు, ఆఫీసర్లకు, అక్కడ ఉన్న ఏజెంట్కు, అడవిగట్టుకు ఎంత డబ్బు అయినా సరే ఖర్చు కానీ బాధలేదు, వీళ్ళని ఇండియాకి తీసుకుపోవాలా, వీళ్ళ ఫ్యామిలీకి అప్పయిపోవాలా. వీళ్ళ భార్య పిల్లలు ఏడుపులు దుఃఖం చూడలేక, మా దుఃఖం చూడలేక అన్న చూడ ఏడ్చిండు మాతో. ఆ రోజు అక్కడ జైల్లో కూడా అన్న పోలీసు వాళ్ళు షాక్ అయ్యారు, జైలర్లు కూడా షాక్ అయ్యారు. అన్న ఏడుపు చూడలేక, అన్న కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి.
ఇంత పెద్దోడు మా కోసం అతని కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తే మేము తట్టుకోలేకపోయినాం. మా పిల్లల కోసం మా కోసం చూసి ఇన్ని దగ్గర 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు తీసుకొచ్చిండు. ఇప్పుడున్న ప్రజెంట్లు ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాడుకున్నాడు. మేము ఇది చేసినాం, మేము అది చేసినామని దొంగ పేపర్లు, దొంగ సంతకాలు పెట్టి మీడియాలకు ఇచ్చుకున్నాడు, పేపర్లకు ఇచ్చుకున్నాడు తప్ప ఏ ఒక్క ఉపయోగం లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా అంత దొంగలు, దొంగతనాల వల్ల అంత దొంగ రాజకీయాలు, దొంగ ఇది చేసాడు తప్ప ఎదుటోడికి వెళ్ళిపోయేసే రకం కాదు. వీళ్ళను ఒకళ్ళని చేసేటోళ్ళను చేయకుండా వీళ్ళను అనగదొక్కడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసి మాకు హెల్ప్ చేసేటోళ్ళను ఇది చేసుడు. మధ్యలో అన్న కొద్దిగా స్లో అవ్వడానికి కారణం కూడా వీళ్ళు దొంగతనాల పేపర్లకు ఇచ్చుకొని అన్నం స్లో చేశారు. లేకపోతే ఇంకా 2 నెలల ముందే మమ్మల్ని అన్న. చెర్లపల్లి రైల్వే స్టేషన్లో బయటపడ్డ జొల్లతనం. 413 కోట్లతో కట్టిన చెర్లపల్లి రైల్వే స్టేషన్లో అడుగడుగున నిర్లక్ష్యం. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్లాట్ఫామ్లపై ఉన్న రూఫ్ ఫ్లాట్ ట్యాప్ లో నుంచి కారుతున్న వర్షపు నీరు. గత 15 రోజుల కింద గాలి దుమారం, భారీ వర్షంతో చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో కొట్టుకుపోయిన రేకుల షెడ్, పార్టీషన్, అది మరవక ముందే మరోసారి స్టేషన్ లో లీకేజీల కారణంగా కారుతున్న వర్షపు నీరు అవస్థలు పడ్డ ప్రయాణికులు. కేసీఆర్ 8 లక్షల స్క్వేర్ ఫీట్లలో 616 కోట్లతో అద్భుతమైన సెక్రటేరియట్ నిర్మించారు. చంద్రబాబు నాయుడు 53 లక్షల స్క్వేర్ ఫీట్లలో సెక్రటేరియట్ నిర్మించడం ఏంటి? ఎందుకు అంత భూమి? వైఎస్ జగన్ 8,58,000 SFTలు కేసీఆర్ కట్టిన సచివాలయం సెక్రటేరియట్, అక్కడ కూడా అన్ని హెచ్ఓడీస్ అక్కడ షిఫ్ట్ అయినాయి. అన్ని హెచ్ఓడీస్ అక్కడ కూడా షిఫ్ట్ అయినాయి. 8,58,000 SFT, 616 కోట్ల రూపాయలతో కేసీఆర్ ఈ మధ్యకాలంలోనే అడగట్టాడు. సెక్రటేరియట్తో పాటు మొత్తం హెచ్ఓడీస్ అన్నీ కూడా అక్కడ షిఫ్ట్ అయినాయి. మరి నేను అడుగుతా ఉన్నా, 8,58,000 అంటే సరేలే పోనీలే, 6 లక్షలు కాకపోతే 8,58,000 పెడతా ఉన్నాడు, సరేలే పోనీలే అనుకోవచ్చు. కానీ 53,57,000 SFT ఏంది స్వామి? జల దోపిడీని అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి సద్వినియోగంపై ప్రభుత్వానికి అవగాహన లేదు. నాగార్జున సాగర్ జలాశయం నుంచి ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు నీటిని అక్రమంగా తరలించకపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుంది. నాగార్జున సాగర్ జలాశయం ఆగస్టు మొదటి వారానికి పూర్తిగా నిండింది. డిసెంబర్ వరకు నిండు కుండలా ఉంది. కానీ 3 నెలల్లోనే నాగార్జున సాగర్ జలాశయంలోని నీరంతా ఖాళీ చేశారు. ఈ రోజు నాగార్జున సాగర్ జలాశయంలో నీరు డెడ్ స్టోరేజ్ కి వెళ్లిపోయింది. నారుమల్లకు నీరు కాదు కదా, ఆగస్టు వరకు తాగునీటిని కూడా ఇవ్వలేని పరిస్థితిలో నాగార్జున సాగర్ జలాశయం ఉంది. ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఏమైతుందిలే, మళ్ళా వర్షాలు పడితే జనాలు అడిగినప్పుడే చూద్దాంలే అని చెప్పేసి వాళ్ళు గాలి పంకాలు వేసుకుని గాలి మోటార్లో తిరగడం తప్పితే ఇక్కడ నీళ్లు దొంగలించుకోపోతుంటే తెలంగాణ ప్రాంతానికి నీళ్లు సరిపోవు. రేపటినాడు ఈ రకంగా ఇబ్బందులు పడతారు. ఒకవైపు హైదరాబాద్ కావచ్చు, ఇటు పక్కన ఖమ్మం జిల్లా దాకా పెద్ద ఎత్తున ఈ కృష్ణా వాటర్ మీద డిపెండ్ అయి ఉన్నాం. దీన్ని బాగా ఇబ్బంది పడుతాం అని చెప్పేసి తెలిసి కూడా ఈరోజు దీన్ని పట్టించుకోవడం చాలా బాధకరం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలోనే అది పూర్తిగా నిండిన తర్వాత ఈరోజు అది మొత్తంగా డెడ్ స్టోరేజ్కి వచ్చిందంటే ఏ విధంగా వీళ్ళ అసమర్థ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదనేది కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు. గతంలో ఏ రోజు కూడా మేము పరిపాలించినటువంటి గత 10 సంవత్సరాలలో గడిచినటువంటి దాదాపు 10 కార్లు కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇబ్బంది తలెత్తనీయకుండా ముఖ్యంగా
ఈ ఎండాకాలంలో కూడా పెద్ద ఎత్తున నీటి సరఫరా చేసినా ఇక్కడ స్థానిక ప్రజలు చూసినారు. కానీ ప్రస్తుత పరిస్థితులు కూడా చూసి చాలా నివ్వెరపోతున్నారు. మిషన్ భగీరథ పేరుతోటి మేము ఏదైతే ఇంటింటికి నల్లాలు ఇచ్చి నిత్యం నీటి సరఫరా చేసినామో ఈ రోజు ఆ నీటి సరఫరాను కూడా చేయలేక పెద్ద ఇబ్బందులు పడుతున్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తే ఈరోజు ఆ కరెంట్ ఇవ్వలేక రైతుల మోటార్లు కాలిపోయి పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటి మీద కూడా శ్రద్ధ సారిస్తేనే రేపు ఖచ్చితంగా మళ్ళా ఇప్పటికైనా కానీ ఆ డ్యామ్ నిండితే దాన్ని ఆ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తరలించుకుపోకుండా దానికి మీటర్ రీడింగ్ అనేది దాన్ని ఖచ్చితంగా ఇమీడియట్ గా అమలు చేసి ఈ కేఆర్ఎంబి నుంచి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే సిఆర్పిఎఫ్ వాళ్ళు సెంట్రల్ సిఆర్పిఎఫ్ వాళ్ళు పోలీసు బలగాలు ఏవైతున్నాయో ఖచ్చితంగా తెలంగాణ బలగాలు అక్కడ ఉండేటట్టు చూసుకొని మన వాటా మనకు న్యాయబద్ధంగా దక్కాల్సింది మనం తీసుకొచ్చే విధంగా ఈరోజు ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేయాలి. చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఈ తెలంగాణ ప్రాంతం తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా పోయేటట్టుగా మొన్న కేసీఆర్ గారు చేస్తే ఈ రోజు మళ్ళా దాన్ని బూడిదల కలిపే ప్రయత్నంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రితో సహా ముఖ్యమంత్రి గారు కలిసి ఖచ్చితంగా ఇమీడియట్ గా దీని మీద రివ్యూ చేపట్టి మళ్ళా వచ్చేసారికైనా కానీ ఇట్లాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని కూడా మీ అందరం నాగార్జున సాగర్ నియోజకవర్గం తరఫున ఈ నాగార్జున సాగర్ ప్రాంతం నుంచి మొత్తం ఖమ్మం దాకా ఒకవైపు హైదరాబాద్ ప్రాంతానికి కృష్ణా రివర్ బోర్డు సంబంధించినటువంటి కృష్ణా నీళ్లకు సంబంధించినటువంటి అవినీతి ఏదైతే జరుగుతున్నదో అక్రమంగా తరలించకపోతున్నారో దీన్ని అరికట్టాలని చెప్పేసి కూడా మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. కాళేశ్వరం ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ కాంగ్రెస్ బీజేపీ దొంగలే మేడిగడ్డ దగ్గర బాంబు పెట్టి పేల్చారని నా అనుమానం అంటున్నారు కేసీఆర్. నిన్న సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఎవరో కేసు వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు. ఇది ఏం తప్పు జరగలేదు, అంత చక్కగానే జరిగిందని. అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది, కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది. ఎందుకు చెప్తున్నా అంటే ఎవడు ఏమన్నా ఎవడు కారు కూతలు కూసినా మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే. చిన్నప్పుడే పెద్దోళ్ళు చెప్పారు మనోళ్ళు, నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుందట. అట్లనే ఈ లంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్టింటారు. ఆ రోజు మేడిగడ్డ దగ్గర కూడా బాంబు గింబ పెట్టి వీడియో ఏదో చేసింటాడు. అందుకే అంత లుచ్చగాళ్ళు చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రెపడితే కాంగ్రెస్ వాడేమో దున్నపోతు ఈనింది అన్నాడు, బీజేపీ వాడేమో దుడ్డని కట్టేని ఎక్కడుందిరా దుడ్డే అని వాడు తిరుగుతాడు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అట. ఇద్దరు ఒకటే దొంగలు, ఇద్దరు దొంగలే. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు. ఇద్దరిని నమ్మద్దు, మనం అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా ఇద్దరిని కూడా ఎండగట్టి మళ్ళీ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాను మనమే మళ్ళొక్కసారి ఎగిరేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.